నిన్న నాతో ఒకళ్ళు కామెంట్ చేశారు. మన పిల్లలు ఇండియన్ రెస్టారెంట్స్‌లలో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి టిప్స్ ఒస్తాయి కదా! అవి కూడా ఓనర్సే తీసుకుంటున్నారంట. అసలెంత మోసము, అసలలా చెయ్యొచ్చా? అది చాలా తప్పు కదా! అని జెప్పేసి. యాక్చువల్‌గా యూఎస్‌లో ఎలా ఉంటది అంటే అది ఇండియన్ రెస్టారెంట్సా, అమెరికన్ రెస్టారెంట్సా అనేది పక్కన పెడితే అవర్లీ బేసిస్ సాలరీస్ ఉంటాయి. అంటే ఒక 1 అవర్‌కొచ్చేసి $15 అలా ఉంటది కదా! సో, ఒకవేళ గనక అవర్లీ బేసిస్ వీళ్ళకి పర్ అవర్‌కి $15 సాలరీ ఇస్తున్నారు అని అనుకోండి. అక్కడొచ్చినటువంటి టిప్స్ ఓనర్స్‌కే ఎళ్ళిపోతాయి. అదెక్కడైనా కూడా. అది అమెరికన్ రెస్టారెంట్ అయినా కూడా అలానే ఉంటది. అలా గాకుండా పర్ అవర్ $2, $3 ఇచ్చారు అని అనుకోండి వాళ్ళకి. బట్ అక్కడ ఉన్నటువంటి టిప్స్ మాత్రము ఎవరైతే పని జేస్తున్నారో వాళ్ళకే ఎళ్ళిపోతాయి. సో, 2 రకాలుగా ఉంటది. ఒకవేళ వీళ్ళకి సాలరీ సరిగ్గా ఇవ్వట్లేదు, పర్ అవర్ బేసిస్ మీద ఇవ్వట్లేదు అండ్ వచ్చిన టిప్స్ గూడా వాళ్ళే తీసుకుంటున్నారంటే ఇట్స్ కంప్లీట్‌లీ బ్యాడ్. బట్ నాకు తెలిసి అలా ఉండదు. టిప్స్ గనక వీళ్ళకే వస్తే వాళ్ళకి అవర్లీ బేసిస్ ఉండదు. అలా కాకుండా రిటర్న్ ఇలా ఉంటే అలా ఉంటదన్నట్లు. సో, ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.